యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదువుదామా? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. నా యందు మీకు సమాధానము అని యేసుక్రీస్తు అంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నందు మనకు సమాధానము. ఇంగ్లీష్లో ఉంది, ఇన్ మీ యూ హ్యావ్ పీస్. ఇన్ మీ యూ హ్యావ్ పీస్. నా యందు సమాధానము, నా యందు శాంతి అని యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు. యేసయ్య అంటూ ఉన్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను యేసుక్రీస్తు అంటున్నాడు, నా యందు మీకు సమాధానము, నా యందు మీకు సమాధానము. As we all have received salvation in Christ, as we all have started our lives in Christ, as we all received the life of Jesus in Christ, the word of God is also saying, in Christ we have peace. యేసు క్రీస్తులో ఎలా అయితే మనము రక్షణ పొందుకున్నామో, యేసు క్రీస్తులో ఎలాగైతే విమోచన పొందుకున్నామో, మన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించామో, యేసుక్రీస్తులో ఎలాగైతే మనము ఆయన జీవాన్ని పొందుకున్నామో, అలాగే యేసుక్రీస్తులోనే మనకు సమాధానము, అనగా యేసుక్రీస్తు నందే మనకు సమాధానము లభిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు క్రీస్తు యేసు నందు మీరు ఆరంభించిన విధముగా, యేసుక్రీస్తునందు ఎలాగ మీ యొక్క విశ్వాసమును ఉంచడం ఆరంభించారో ఆ విధముగానే ఆయన యందే ఉండి నడుచుకొనుడి అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. యేసుక్రీస్తు నందు అని అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. అనగా మనము గుర్తించాలి, మనం ఎప్పుడు యేసుక్రీస్తు నందే ఉన్నాము. ఇన్ క్రైస్ట్ we are living, in Christ we are proceeded forward. యేసుక్రీస్తు నందే మనము జీవిస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు నందు మనము ముందుకెళ్తూ ఉన్నాము. యేసుక్రీస్తులో లేకపోతే మనము యేసుక్రీస్తుకు వేరుపరచబడినట్లే, యేసుక్రీస్తుకు మనకు సంబంధం లేనట్లే. యేసుక్రీస్తుకు మనకు బంధం ఉందా? యేసుక్రీస్తుకు మనకు సంబంధ బాంధవ్యం ఉందా? మరి యేసుక్రీస్తుతో మనకు రిలేషన్షిప్ ఉంది అంటే మనము ఆయనలో ఉన్నాము అన్నది మనము గుర్తించాలి. ఆయనలో లేక మనము వేరే పొజిషన్ని చూడలేము. We are fixed in Christ Jesus. Hallelujah. As Jesus is the vine, we are the fruit and the branches. We have been placed, we have been connected in Christ Jesus. మనము తీగగా, యేసుక్రీస్తు ద్రాక్షవల్లిగా ఆయనలో మనము నిర్మింపబడ్డాము. యేసుక్రీస్తు నందు మనము ప్రారంభింపబడ్డాము. యేసుక్రీస్తులో కాక మరి దేనిని మనము ఎక్స్పెక్ట్ చేయలేము. యేసుక్రీస్తులో కాక వేరే వేరే సబ్స్టిట్యూషన్స్ని తండ్రి అయిన దేవుడు ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తు నందు ఉండే, యేసుక్రీస్తులో నిలిచుండే ధన్యతను, భాగ్యమునే తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతటి ధన్యులము మనము, ఎంతటి గొప్పవారము. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల్నే ఇచ్చి, ఆర్కేంజల్స్నే ఇచ్చి యేసుక్రీస్తు ఇదిగో వీరితో మీరు వెళ్ళండి అని చెప్పి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదు. నా యందు మీరు నిలిచియుండుడి అన్నాడు యేసయ్య. హల్లెలూయా. నా యందు మీరు నిలిచియుండి, మీరు ఫలించుడి. నాకు వేరై మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉంటే జీవం మీకు సరఫరా అవ్వదు, జీవాన్ని మీరు పొందుకోలేరు. నాలో ఉంటేనే జీవాన్ని మీరు పొందుకోగలరు. అందుకే ఆయన ద్రాక్షవల్లిని, తీగను, దానికి వచ్చే
ఫలమును ఆయన అభివర్ణించాడు. ఎంత జ్ఞానమో, దేవుని జ్ఞానమో ఒక్కసారి మనం వినాలి. ఒక తీగ లేదంటే కొమ్మ చెట్టుకు వేరై ఏమైనా చేయగలదా? చెట్టులో ఉంటేనే, చెట్టుకి అది అంటబడి ఉంటేనే, నాటబడి ఉంటేనే, అంటే దానికి అతుకు కలిగి ఉంటేనే, ఒక కొమ్మ, ఒక తీగె ఎలాగా ఆ చెట్టులో ఉన్న జీవాన్ని అది పొందుకోగలదో, దాన్ని అది గ్రహించి అది ఫలించగలదో, మన బ్రతుకు, మన జీవితము కూడా అంతే. యేసుక్రీస్తుకు వేరై మనం ఏమీ చేయలేము. యేసుక్రీస్తుకు వేరుపడి, యేసుక్రీస్తుకు వేరైన ఆలోచనలు కలిగి, వేరైన మార్గాలు కలిగి, వేరైన ప్లాన్స్ కలిగి మన జీవితంలో మనం ఏమీ చేయలేము. యేసుక్రీస్తు ఎక్కడో మనం అక్కడే. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో ఆయనలో మనము నిలుచుని ఉన్నాము. ఆయనలో అంటుకట్టబడి తీగెల వలె మనము ఫలించి ఇంకను ఫలించుటకు సిద్ధముగా ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఫలించాలి, బాగా ఫలించాలి, గొప్పగా ఫలించాలి, బహుగా ఫలించాలి. గాడ్స్ ప్లాన్ ఇదే మన లైఫ్లో. అది అన్ని విషయంలో ఫలించాలి. దేవుడు మన కొరకు ఏ ప్లాన్స్ కలిగి ఉన్నాడో ఆ ప్లాన్స్ అన్నిట్లో మనము ఫ్రూట్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నందు ఉంటేనే ఈ ఫలములు సాధ్యం. తీగ పక్కకు వెళ్ళి వేరైపోయి నాకు ఫలములు ఇంకా ఎందుకు రాలేదు అని అనుకుంటే అందులో మీనింగ్ లేదు. రక్షింపబడిన ఒక వ్యక్తి వేరైపోయి దేవుడిని లెక్క పెట్టక, దేవునితో సమయం గడపక, దేవుని సన్నిధిలో ఉండక, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆయన మార్గాలను, ఆయన స్వరాన్ని పెడచెవిన పెట్టుచు నేను ఎందుకు ఫలించట్లేదు, నేనెందుకు బాగుపడట్లేదు, నేనెందుకు అభివృద్ధి చెందట్లేదు అని ఎవరైనా ఒక విశ్వాసి అంటే అందులో అర్థం లేదు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఆయనలోనే మన జీవం, యేసయ్యలోనే మన జీవం, యేసయ్యలోనే మన సమృద్ధి. యేసయ్యే మన జీవము, ఆయనే మన సమృద్ధి అయిన జీవం అని మనము గ్రహించాలి. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నా యందు మీకు సమాధానము. హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక విచిత్రమైన, ఒక గొప్ప, విచిత్రమైన అంటే ఒక వండర్ఫుల్ వర్డ్ని దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క కాంటెక్స్ట్కి సంబంధించింది ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. There is therefore now no condemnation to them who are in Christ Jesus, who walk not after the flesh but after the Spirit. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏముంది? ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. బ్యాక్ టు జాన్ 16:33. ఏముంది? ఇన్ క్రైస్ట్ వి హ్యావ్ పీస్. హల్లెలూయా. యేసుక్రీస్తు నందు ఏ శిక్షా విధి మనకు లేదు. ఎందుకంటే ప్రతి శిక్షను యేసుక్రీస్తే భరించేశాడు, ఆయనే వహించేశాడు. ప్రతి శాపమును ఆయనే భరించాడు. ప్రతి దానిని ఆయన పైన వేసుకొని మన కొరకు యేసయ్య అన్ని శ్రమలు, హింసలు పొందాడు. ప్రతి దానిని మన నిమిత్తమై, మనకు ప్రతిగా, మనకు బదులుగా యేసయ్యే అన్ని అనుభవించేశాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు నందు నేను ఇప్పుడున్నాను, హల్లెలూయా అంటే రక్షింపబడిన వారే ఇన్ అని చెప్పగలరు. హల్లెలూయా. ఈ ఇన్ అన్న పొజిషను మనది, అవుట్ అన్న పొజిషను లోకంలో ఉన్న వాళ్ళది. అవుట్లో ఉన్న వారందరూ ఇన్లోకి రావాలి అని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. మరి ఎవరైతే ఇన్లో ఉన్నారో వారందరినీ యేసుక్రీస్తు ఇంకా 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 మీరు అభివృద్ధి చెందాలి, మీరు విశేషముగా వృద్ధిపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇన్ అన్న పొజిషన్ని రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు రెవల్యూషన్స్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆయన అంటూ ఉన్నాడు, ఇన్ అంటే మీరు నా యందున్నారు. హల్లెలూయా. మీరు నా పైన నిలవబడ్డారు. నేను బండగా ఉండగా నా పైనే మీ యొక్క ఇంటిని, మీ ఆత్మీయ ఇంటిని,
మీరు నిర్మించడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు నేను నా యందు మీరు మనము తండ్రి యందు అని యేసుక్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ యేసయ్య ఇస్తున్నాడు చూడండి. మీరు నా యందు నేను మీ యందు మనము తండ్రి యందు. హల్లెలూయా. ఇన్ క్రైస్ట్ we have been blessed. యేసుక్రీస్తు నందున్న మనము ధన్యులము. యేసుక్రీస్తు నందే మనకు సమస్తము లభించుచున్నది. యేసుక్రీస్తు నందే రక్షణ విమోచనలు మనం పొందగా, ఇప్పుడు కొంత మాత్రపు పరిపూర్ణమైన రక్షణను అనగా మన ఆత్మకు సంబంధించిన పరిపూర్ణమైన రక్షణను మనం పొందగా, ఇక మిగిలిన దాని కొరకు మనం నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మనము ఆయన యొక్క మహిమ నిరీక్షణ కలిగిన వారమై మహిమ దేహములను మనం పొందినప్పుడు మనం అన్ని విషయములలో అన్ని విభాగములలో పరిపూర్ణముగా మనము చేయబడదము, పరిపూర్ణముగా విమోచింపబడదము. అయితే ఇప్పటికి మాత్రం మన ఆత్మ మాత్రమే పరిపూర్ణముగా విమోచింపబడింది. కానీ మన దేహములకు కావలసిన దాని కొరకు మనం ఇంకా ఎదురు చూచుచు వాటిని మనసు మారి నూతనము అవు ఈ యొక్క ప్రక్రియలో ఈ యొక్క ప్రాసెస్లో మనము మన మైండ్ని మన బాడీని రీన్యూ చేసుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. మన మైండ్ మన స్పిరిట్ వెంబడించులాగున మనం చేసుకుంటూ మన శరీరమును కూడా ఆత్మానుసారముగా ఉండులాగున మనం చేసుకోగలుగుతూ ఉన్నాము. ఇది దేవుడు పెట్టిన గొప్ప ప్రణాళిక. ఆ విధముగా మనము గ్రహించాలి. యేసుక్రీస్తు నందుంటే మనకెంత ప్రయోజనకరము. యేసుక్రీస్తు నందు కేవలం రక్షణ మాత్రమే కాదు, మన జీవితాన్ని కూడా ఆయన నందే కొనసాగించాలి, ఆయనలోనే ముందుకు నడిపించుకోవాలి. హల్లెలూయా. వేరే వైపుగా కాదు, వేరే రోడ్డు పైన కాదు, వేరే ట్రాక్ పైన కాదు, యేసుక్రీస్తు అన్న ట్రాక్ పైనే, యేసుక్రీస్తు అన్న మార్గములోనే, యేసుక్రీస్తు నందే, యేసుక్రీస్తులోనే మనము ముందుకు కొనసాగి వెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు నందే మనం ఉన్నాము కాబట్టి నా యందే మీకు సమాధానము కూడా అంటున్నాడు మన రాజుల రాజైన యేసయ్య. హల్లెలూయా.